కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కావ్య అనే యువతికి 3 సంవత్సరాల క్రితం పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన శ్రావణ్ అనే యువకునికి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో 15 లక్షల వరకట్నంతో పాటు లాంఛనాలను శ్రావణ్కు పుట్టింటి వారు అప్పగించారు. సంతృప్తి చెందని శ్రావణ్ కావ్యను పలుమార్లు కట్నం కోసం వేధించడంతో కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టినా శ్రావణ్ తీరు మార్చుకోలేదన్నారు. దీంతో మనోవేదన చెందిన కావ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాది గ్రామం ముట్లపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా. నా బిడ్డను రాఘపురం ఇచ్చిన, నా బిడ్డకు 15 లక్షల అరకట్నం ఇచ్చిన, నా బిడ్డకు 15 లక్షల అరకట్నం ఇచ్చిన, నా బిడ్డకు 15 లక్షల అరకట్నం ఇచ్చిన, 10 తులాల బంగారం పెట్టిన, మధ్యలో సుధా మరి అరకట్నం ఇంకా తెలవని నా బిడ్డను కొట్టిండు 2 సార్లు. కొడితే ఒకసారి 1 లక్ష ఇచ్చిన, ఒకసారి 50,000 ఇచ్చిన. నా బిడ్డ నడిచి రావద్దు, నా బిడ్డ బండి రావద్దా అని 1,30,000 ఇచ్చి బండి కొన్నా. నా బిడ్డకు బండి కొన్నా, నా బిడ్డ బండి కొన్నా. నా బిడ్డకు ఎప్పటికీ వెళ్ళానాడు ఇంట్లో. బిడ్డ మరి పిలిపిస్తేనే బిడ్డ అంటే అద్దు బాబు, నువ్వు వినిపించి వాళ్ళు అడిగిపిస్తే నీ బాబు వినిపించి అడిగిపించిండు అని మళ్ళీ నేను పోయినాక నాకు పోరుంటుంది బాబు, ఇవాళ కాకపోతే రేపు మారడా అనే బాబు, నేను ఏడుంటే ఆగమవుతుందంటే అవ్వా ఇన్ని మాటలు చెప్పింది నా అవ్వ. సోమవారం రోజు వస్తా బాబు, వచ్చి నేను అప్పాలు చేస్తాను అన్నదే అవ్వా. నా అవ్వ నాకు ఇంట్లో చెప్పలేదు. ఎప్పటికి పోరు పెట్టి నా బిడ్డ పానం తీసిర్రు. గుండె సావరిగాడు.